కర్రతో కొట్టినను దండము ఎత్తినను భయపడవద్దు. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సియోన్లో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండమును ఎత్తినను వానికి భయపడకము. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును. యెషయా 10:24. ఇశ్రాయేలీయులను గురించి దేవుడు మోషేతో ఇలా అన్నాడు, మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నిర్గమ 19:6. అనగా ఇశ్రాయేలీయులు దేవుని సొత్తు, దేవుని బిడ్డలు. అందుచేత అది ఎన్నటికీ తెగిపోని బంధం, తప్పిపోయినా నష్టపరిచినా మరేమి చేసినా మారని బంధం. దేవుడు ఆదికాండము 15:13-14 అబ్రాముతో సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులు కరువు కాలంలో ఐగుప్తునకు వెళ్ళి చివరికి వారికి దాసులైపోయారు. అయితే వారు వెట్టి చాకిని బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. నిర్గమాకాండం 2:23-25. మోషేని పంపి వారిని విడుదల చేశాడు. కనానుకు వచ్చిన వారు ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు వారి సమృద్ధి సకల ఐశ్వర్యము వారు దేవుణ్ణి మర్చిపోయేటట్లుగా చేసింది. ఇటువంటి పరిస్థితులలో మాట వినని కుమారుణ్ణి సరైన దారిలో పెట్టడానికి ఏ అయ్యవారికో అప్పగించి మీరు బెత్తం వాడండి, బాగా కొట్టండి అని చెప్పినట్లు దేవుడు ఇశ్రాయేలును అష్షూరీయులకు అప్పగించాడు. అయితే వారు ఇది మా శక్తి, మా ఘనత, ఎన్నో దేశాల రాజులను వారి దేవతలను ఓడించాం, ఈ యెరూషలేము మాకేం పెద్ద లెక్క కాదని గర్వించారు. దీన్ని గ్రహించిన దేవుడు బెత్తమిచ్చి కొట్టి సరిదారిలో పెట్టమంటే బెత్తం నా చేతిలో ఉంది, నా ఇష్టం అన్నట్లు ప్రవర్తిస్తున్న అష్షూరుని చూసి ఇలా అన్నాడు, గొడ్డలి తనతో నరుకువానిని చూసి అతిశయపడిన రంపం తనతో కోయువాని మీద పొగుడుకొనునా. యెషయా 10:5. అనగా అష్షూరు దేవుని చేతిలో గొడ్డలి, రంపము, వీటి మీద దేవునికి అధికారం ఉంది, కానీ గొడ్డలికి రంపానికి దేవుని మీద అధికారం లేదు. అవి ఆయన మీద అతిశయపడితే అవే నశిస్తాయి. ఇక్కడ అష్షూరీల పరిస్థితి కూడా అదే. నేను నా బిడ్డలు తప్పు చేశారని క్రమశిక్షణ కొరకే నీ చేతికి కర్రనిచ్చాను, కానీ దాంతో నరికి చంపడానికి కాదు. మనం కూడా తప్పు చేసినప్పుడు లేదా మన ప్రవర్తన సరిచేయుటకు దేవుడు కొందరు వ్యక్తులకు, పరిస్థితులకు మనల్ని అప్పగిస్తాడు. వారు ఎవరైనా కావచ్చు, తల్లైనా, అత్తైనా, ఆర్థిక పరిస్థితి అయినా, అనారోగ్యమైన, అధికారమైన. అయితే మనం తప్పు తెలుసుకొని ఆయన తట్టు తిరిగితే దేవుడే వారిని నశింపచేసి వారి నుంచి విడిపిస్తాడు, సర్వనాశనం చేయడు. అందుకే యెషయా 1:9 ఇలా అన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని యెడల మనం సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా నుందుము. కనుక దేవుడు నిన్ను శిక్షకు అప్పగించగా నిన్ను సర్వనాశనం చేయాలని నీ మీద కర్ర ఎత్తి నిన్ను కొట్టువారికి, దండమునెత్తువారికి భయపడవద్దు. వారి చేతిలో కర్ర, దండం పెట్టినది దేవుడే. వారి అతిశయమును బట్టి అది లాగివేసి నిన్ను విడిపిస్తాడు, నీకు క్షేమమిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. భయపడవద్దు.